సాగుకు పెట్టుబడులు పెరిగాయి. తెగుళ్ల నివారణకు అధికంగా ఖర్చవుతోంది. వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటను తీరా అమ్ముకుందామంటే ధరలు పతనం. ఇది పాలమూరు జిల్లా మిరప రైతుల దుస్థితి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తే రవాణా ఖర్చులకే సరిపోక గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మిర్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలని కర్షకులు కోరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మిర్చి మార్కెట్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రైతులు మిరప పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. పండించిన పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రాయచూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో మార్కెట్లకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. అంత దూరం తీసుకెళ్లినా గిట్టుబాటు ధర లేక వచ్చిన డబ్బులు రవాణా ఖర్చులకే చాలడం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు వ్యయ ప్రయాసాలకు భయపడి దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. అధికారులు గుర్తించి నాగర్ కర్నూల్ జిల్లాలో మిర్చి మార్కెట్ను ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఏమి లాభాలు లేవు, అంతా నష్టమే ఉంది. అది కూడా రేటు కూడా లేదు. 6 నుంచి 10,000 లోపే ఉంది కాబట్టి మాకు అంత నష్టం అవుతుంది. రేటు మేము హైదరాబాద్ మలక పెట్టుకోవాలి. ఈ ఇటుకలు కూడా లేదు. ఎక్కడ అంత తెగులు వచ్చి అంత మొత్తం తెగులు వచ్చి అంత ఏమి లేదు. తోట ఒక్కటేసారి ఒక ఎరుపు కాసింది కథ, అంత ఏం లేదు. ఇంకా ఒక కాడికి దాని పెట్టుబడి కాడికన్నా వచ్చింది కానీ సరే పెట్టుబడి కాడి కూడా వచ్చేటట్టు లేదు. మందులు చేస్తూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నాం. కంపెనీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఇస్తున్నారు. కంట్రోల్ అవుతలేవు. వాళ్ళు రాసి ఇచ్చిన మందులలో తెచ్చి కొడుతున్నాం. ₹1,00,000 ఖాళీ మందులకే, నీళ్ళ మందులకే ₹1,00,000 అయినాయి. మళ్ళా ఇత్తనాలు కాక, పిండి కాక, మా కష్టం కాక నిరుడు ఎందుకు 8,000, 9,000 అమ్ముకొచ్చినాం. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో ఇప్పటికే పంట చేతికందకుండా పోయిందని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి ధరలు భారీగా పడిపోయాయని వాపుతున్నారు. విత్తనాల నుంచి పంట చేతికొచ్చే వరకు సుమారు ఎకరాకు 1,00,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, పెరిగిన కూలీల ధరలు, పురుగు మందుల ధరలు సైతం ఆకాశాన్నంటాయని వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో కనీసం మార్కెట్ స్థానికంగా ఉంటే రైతులకు కాస్త కలిసి వస్తుందని చెబుతున్నారు. మాకు మార్కెట్ అయితే అనుకూలంగా లేదు. ఈ నార్కంలో ఉంటే డిస్టిక్ అయింది కాబట్టి మార్కెట్ కూడా అయితే బాగుంటుంది. మేము ఈ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలంటే మాకు ట్రాన్స్పోర్ట్, తర్వాత రేట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఛార్జీలు ఎక్కువైతున్నాయి. ఛార్జీలు ఖర్చులు ఆడుకోలేక రేట్ లేకుండా ఉండడం, ఆడికి అంత దూరం పోయి మనం రిటర్న్ రావాలంటే రాలేకపోతాం. మార్కెట్ తీసుకుని కూడా దూరం ఉంది. మన నార్కల్ డిస్టిక్ అయినా కూడా నార్కల్ మిర్చి మార్కెట్ లేదు. కొద్దిగా తీసుకుపోతే మాకు ఎందుకు ఆ ఖర్చులు, ట్రాక్టర్లకు ఏదో ఖర్చులను తగ్గుతున్నాయి. మంచిగా ఉంటదంటే ఈసారి అంత ఏం లేదు. పోయినసారికి జర బెటరే. పోయినసారి ఇప్పుడు చాలా లాస్ ఉంది. పోయినసారి 12,000 నుంచి 18,000 వరకు ఉన్నది. ఈసారి 6,000 నుంచి 10,000 వరకే ఉంది. మార్కెట్ కోవాలంటే ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువైతున్నాయి. 2 రోజులు 3 రోజులు పడుతుంది. అక్కడ రెండు రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది. మళ్ళీ అక్కడ వెయిట్ చేసిన తర్వాత ధర తక్కువ పెడుతున్నారు. కూలీలకు మళ్ళీ విపరీతంగా కూలీలు పెరిగినవి. ట్రాక్టర్ ఖర్చు మళ్ళీ రోజు ట్రాక్టర్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇవన్నీ మిలిగితే ఏం మిలగదు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. కానీ వాటిలో మిరప కొనుగోళ్లు సాగడం లేదు. అధికారులు చొరవ చూపి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.